అలాగే అయిపోయారు అందరూ, టైం ఉంది. సరే, మహేష్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత కుమార్ అన్న రెడీగా ఉండాలి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, ఆస్మాకి, విఠల్ అన్న అందరికీ, అశోక్ సార్కి అందరికీ నమస్కారం. నేను ఒకటే అంటున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వం ఇంత శాంతియుతంగా ఇన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు ఇంత చేసిన నిరంకుశంగా వ్యవహరిస్తుంది. ఇది ప్రజా ప్రభుత్వం కాదు, టైంపాస్ ప్రభుత్వం చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నిరుద్యోగుల తరఫున గెలిచిన ఆయన తీన్మార్ మల్లన్న ఫస్ట్ మాట్లాడాలి. ఇప్పటి నుంచి ఏంటంటే తీన్మార్ మల్లన్న ఇంటిని ముట్టడి చేస్తాం. నెక్స్ట్ రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ ఒక మాఫియా నడిపిస్తుంది. ఆ మాఫియా ఎవరంటే చంద్రబాబు. మనం ఈ చంద్రబాబు ఈ తెలంగాణ ముఖ్యమంత్రి కాదు ఈయన. ఫస్ట్ రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ఇంకొకటి ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని పోస్టులు అందరూ మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఏమేమి ఉద్యోగాలు ఇవ్వాలి ఏందనేది అందరు చూస్తూనే ఉన్నారు. కారణం నేను ఇక్కడున్న రాజకీయ పార్టీ నాయకులు అందరికీ ఒకటే చెప్తున్నా, మా నిరుద్యోగులు మీరందరూ ఒకే తాటి మీద రాండి, ఒకే తాట మీద రాండి అని చెప్పడం కాదు. మీకు గ్రామీణ స్థాయి నుంచి, వార్డు మెంబర్ స్థాయి నుంచి, కార్యకర్తల నుంచి ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ లీడర్ కావచ్చు, వివిధ పార్టీ లీడర్కి సంబంధించి అందరు లీడర్లు ఉన్నారు. మీ పార్టీ లీడర్లు ఇన్ని రోజుల నుంచి 2.5 సంవత్సరాల నుంచి కొట్లాడుతా ఉన్నాం. నిరుద్యోగులు కనబడుతూనే ఉంది. మీరందరు నిద్రపోయిరా? ఈ అన్ని రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళు రోడ్ల మీద వచ్చి ఎక్కడికెక్కడ ధర్నా చేస్తే మీ పార్టీ కార్యకర్తలు మేము బలమని చూపెడుతున్నారు కదా, మీరు ఎక్కడ నిద్రపోయారు? మా ఇవాళ వచ్చి ఎక్కడో సందర్భంలో పెట్టినప్పుడు మాట్లాడడానికి కాదు. మేము మీకు అండగుంటాం, మేము మీకు అండగుంటాం, మీ అండ మాకేం కావాలి? మాకు మీ అండగా ఎప్పుడు ఉంటారంటే మీకు మా నిరుద్యోగులకు ఎక్కడ కేసులు అవుతాయని భయపడతా ఉన్నారు. కానీ మీకు ఆ భయం లేదు కదా. ఈ రాజకీయ నాయకులకు ఆ భయం లేదు కదా. మీరు నిజంగా ఈ తెలంగాణ బిడ్డల పైన 1200 మంది ఆత్మబలిదానం మీద కూర్చున్న వాళ్ళే కదా పీటల మీద. ఈ తెలంగాణ బాధ్యత అని చేసి చూస్తున్న రాజకీయ పార్టీలే కదా అందరూ. మీకు గ్రామీణ స్థాయి నుంచి మీకు కార్యకర్తలు ఉన్నారు. మరి మీరు ఏం చేస్తున్నారు? మీ గ్రామీణ స్థాయిలో నుంచి ఎందుకు బలోపేతం చేస్తలేదు, ఎందుకు మద్దతు ఇస్తలేదు మాకు? అంటే ఇవాళ మనం చేస్తే రేపటి రోజు మనల్ని కూడా ఆ విధంగా చేస్తారని భయపడుతున్నారా? జస్ట్ మాటలకే పరిమితం చేసి మీరు చేస్తా ఉన్నారా? నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు దీంట్లో పాలు పంచుకోవాలి. అదేవిధంగా నేను మెయిన్గా చెప్తున్నా, మెగా డిఎస్సి 30 రోజులతో ఇవ్వాలి, గురుకుల నోటిఫికేషన్ కేజీబీవీలో. అదేవిధంగా వెంటనే రేవంత్ రెడ్డి గారు కూడా చెప్తున్నా, మీరు టీచర్లకు ఇచ్చిన స్పెషల్ టెక్ను వెంటనే రద్దు చేయాలి, లేకపోతే మాత్రం మీ పంచలు ఓడగొడతామని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ ఈ మేనిఫెస్టో ప్రకటించి మాతో ఓట్లు వేయించుకొని ఈ రోజు అధికారం గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాకు ఇచ్చిన మాటని విస్మరించినందుకు ఈ రోజు మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని చాలా మా ఆర్తనాదాలు వినిపించుట కొరకు మేము పెట్టినాము. చాలా సందర్భాల్లో మాకు నోటిఫికేషన్స్ కావాలి అని మేము ప్రెస్ మీట్లు పెట్టినాం, రౌండ్ టేబుల్ పెట్టినాం. కానీ మా నిరుద్యోగుల ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఎన్నో అడ్డమైన జీవోలను తెచ్చి ఈ రోజు నోటిఫికేషన్లలో పోస్టులు కూడా పెంచని పరిస్థితిలో ఈ రోజు ప్రభుత్వం ఉంది. నిమ్మకు నీరెత్తనట్టు మీరు ఏమన్నా చేసుకోండి, నేను మాత్రం పోస్టులు పెంచాను అని అంటుంది. అలాగే ఫీజులు, అధిక ఫీజులు, అసలు ఇదే మేనిఫెస్టోలో చూడండి, అసలు ఫీజులు లేకుండా, ఎలాంటి ఫీజులు లేకుండా మేము అప్లికేషన్లు తీసుకుంటామని ఇదే మేనిఫెస్టోలో ప్రకటించారు. మరి ఈ మేనిఫెస్టో ఎందుకు ప్రకటించారు? ఈ రోజులు ఫీజుల మోత మోగిపోతుంది. అలాగే అసలు పోస్టులు ఎన్నొస్తాయా, ఖాళీల వివరాలు ఎన్నొస్తాయా అని చూసుకునే బదులు దానికి అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటది, 1500 ఉంటుందా, 1000 రూపాయలు ఉంటుందా, 3000 ఉంటుందా అన్న టెన్షన్ లో నిరుద్యోగులు ఉన్నారు. ఈ రోజు ఒక నెల రూమ్ రెంట్ కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న నిరుద్యోగులు ఇంతింత ఫీజులు ఒకటే నెలల కట్టి అప్లై చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాలను పోషించలేక 35 ఏండ్లు వచ్చినా పెళ్లిళ్ళు చేసుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ రోజు ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగులకు ఏమన్నా భరోసా ఉందా అంటే అది కూడా లేదు. స్థితిలో ఈ రోజు మా నిరుద్యోగులు ఉన్నారు. కనీసం ఒక లీడర్, ఒక కార్యకర్తను చచ్చిపోతే గుమిగూడి పోటీగా పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేకుండా పోయి చూసొచ్చే ఈ రోజు రాజకీయ పార్టీలు మా నిరుద్యోగులు చచ్చిపోతే మాత్రం అడిగే దిక్కు లేకుండా పోయింది.
బతకడం కష్టము, ఇంకా బతకలేము అన్న ఒక నిరుత్సాహ స్థితికి ఈరోజు నిరుద్యోగులు వచ్చారు. ఎక్కడ చూసినా అక్రమాలు, ఏ నోటిఫికేషన్ చూసినా అక్రమాలే. అసలు చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయన్న సందేహాలు కూడా ఎక్కువైపోయినాయి. ప్రభుత్వ ఉద్యోగాలు మేము ఇవ్వలేము అని ప్రకటించిన, అందరికీ ఇవ్వలేము అని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మరి ప్రైవేట్ రంగంలో కూడా 75% ఇక్కడ ఉన్న స్థానికులకే, తెలంగాణ వారికే ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, మేనిఫెస్టోలో ప్రకటించారు. మరి ఇచ్చిన ప్రకారం ఎన్ని ప్రైవేట్ ఉద్యోగాలు మా నిరుద్యోగులకి మీరు ఇస్తున్నారు? ప్రైవేట్ రంగంలో అయినా ఇస్తున్నారా? అలాగే ప్రతి నోటిఫికేషన్ లో అడ్డమైన జీవోలు, పోటా పోటీగా అన్ని రాజకీయ పార్టీలు మాకు జీవోలు తెచ్చి పెడితే మా గొంతుల మీద ఉరితాడు పెట్టినట్టుంది, కత్తి పెట్టినట్టుంది. ఎంత చదివినా, ఎంత ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఈ రోజు ఉద్యోగం రాని పరిస్థితి ఉంది. మెరిట్ కంటే ఎక్కువ ఇక్కడ పైసలతోనే పని కూడుకొని ఉంది. అసలు ప్రక్షాళన చేయాల్సిన టీజీపీఎస్సీ బోర్డు ఏం జరిగింది? అసలు టీజీపీఎస్సీ బోర్డుకి వెళ్తే చాలా మందిని అక్కడ బయట పోయి నిలబడితే మీ సమస్య ఏందో మాకు చెప్పండి అని ప్యూన్లు బయట సెక్యూరిటీ గార్డులు అడుగుతున్నారు. మేము మాట్లాడాల్సింది సెక్యూరిటీ గార్డులతోనా? మేము మాట్లాడాల్సింది బయట కూర్చున్న ఆఫీసర్లతోనా? మేము చర్చించాల్సిన చైర్మన్ ఈ రోజు దాకా తన మొహం కూడా మాకు చూపించలేదు. ఈ రోజు దాకా కూడా ఒక్కసారి కూడా ఆయనతో మేము చర్చించిన దాఖలాలు లేవు. విద్యాశాఖ మంత్రిని అడుగుతున్నాం మనం కానీ, విద్యాశాఖ మంత్రిని క్వశ్చన్ చేస్తున్నాం కానీ, ఈ రోజు దాకా కనీసము టీజీపీఎస్సీ బోర్డు చైర్మన్ ని కూడా మనం కలవలేకపోయినాం. ఇంకా విద్యాశాఖ మంత్రిని ఏం కలుస్తాం మనం? అట్లాంటి పరిస్థితుల్లో ఇంత నిర్బంధపు పాలనలో నిరుద్యోగులకు న్యాయం జరిగేనా? కాబట్టి నిరుద్యోగులు చాలా నిరుత్సాహపడిపోతున్నారు. ఇక ఇంతేనా మా జీవితాలని బెంగపడిపోతున్నారు. కాబట్టి ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలని ఆహ్వానించడానికి కారణం ఏంటంటే, మేము అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మేము ప్రశ్నిస్తున్నాం, కానీ మీరు ప్రతిపక్షంలో ఉండి మాకెంత మద్దతుగా నిలుస్తున్నారు, మా తరపు నుంచి మీరు ఎంత కొట్లాడుతున్నారు, మా తరపు నుంచి మీరు ఎంత కొట్లాడగలరు, మాకెంత మద్దతు ఇవ్వగలరు బయటికి వచ్చి అనే అంశాలపైన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా ఈ రోజు నుంచి మేము కోరుతున్నాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశమే అది. ఎందుకంటే ఒక్కొక్క పార్టీ దగ్గరకు పోయి మేము నిందల పాలు కాలేము. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ దగ్గరకు పోయి మేము నిందల పాలు అవుతున్నాం. కాబట్టి మిగతా పార్టీలు ఏం చేస్తున్నాయి? బీజేపీ గాని, జనసేన గాని, అలాగే విద్యార్థి రాజకీయ పార్టీ గాని, ఇక తీన్మార్ మల్లన్న పార్టీ గాని, కవితక్క పార్టీ గాని, మీరందరూ ఏం చేస్తున్నారు? మీరు నిరుద్యోగుల పక్షాన ఎంత స్టాండ్ తీసుకుంటున్నారు, ఎంత తీసుకోబోతున్నారు? ఈ 2.5 సంవత్సరాలలో మీరు ఈ సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, స్వయంగా బట్టి విక్రమార్క గారు ప్రకటించిన మేనిఫెస్టో సాక్ష్యం ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. అసలు దీన్ని తీసుకుపోయి కోర్టులో కేసు వేద్దామా, లేకపోతే ఎట్లా లీగల్ గా వెళ్దామా, ఏం చేద్దామా అనే అంశాలపైన ఈరోజు చర్చించబోతున్నాం. కాబట్టి నిరుద్యోగులు ఒక్కొక్కరుగా తమ నోటిఫికేషన్స్ గురించి, అలాగే మీ జీవోల గురించి ఒకసారి మన రాజకీయ పార్టీ పెద్దలకి, పార్టీల నుంచి వచ్చిన ప్రతినిధులకి మీరు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన సమావేశాలు ఎట్లా జరిగినాయి అంటే, ఒక్కొక్క నోటిఫికేషన్ పైన మనం ప్రెస్ మీట్లు పెట్టుకున్నాం. ఒక డిఎస్సి పైన సపరేటు, పోలీస్ అభ్యర్థుల గురించి సపరేటు, ఇట్లా గ్రూప్స్ గురించి సపరేట్ పెట్టుకున్నాం. ఈ రోజు అట్లా కాదు, ప్రతి నోటిఫికేషన్ గురించి, ఏజెన్సీ డిఎస్సీల గురించి, ఆఖరికి రిజర్వేషన్ల గురించి, అలాగే ఏజ్ రిలాక్సేషన్ల గురించి, అన్ని జీవోల గురించి ఈరోజు చర్చించబోతున్నాం. కాబట్టి మీ నోటిఫికేషన్, మీ జీవోలు, అలాగే మీ ఏజ్ రిలాక్సేషన్ అన్ని కూడా మీ పేరు, మీ ప్రాంతం, మీ యూనివర్సిటీ వివరాలు చెప్తూ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరని చెప్పేసి నేను కోరుతున్నా. మొదటగా రాజు యాదవ్ అన్న ఏజ్ రిలాక్సేషన్ గురించి పోలీస్ అభ్యర్థుల తరపు నుంచి, దిల్సుఖ్ నగర్ నుంచి అన్న మాట్లాడతారు. ఈ సమావేశం నిరుద్యోగుల